రాబోయే రోజుల్లో 600 అగ్రహారాలు బీడైనా అంబేద్కర్ గారి విగ్రహం మీద ప్రైవేట్ వాళ్ళ చేయి పడిందా బాబాసాహెబ్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం, ఈ చరిత్రలో మిగిలిపోతాం. గొప్ప కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలకు తూట్లు పడుస్తాయి. తస్మాత్ జాగ్రత్తని కూడా తెలియపరుస్తా ఉన్నా. నిజంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అంబేద్కర్ గారిని కానరాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తూ ఉన్నాడు, గమనించమని చెప్తా ఉన్నా. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, అభివృద్ధి అనేదే లేదు. ఎవరెవరికో అప్పలంగా వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వస్తూ ఉంది. చివరికి సామాజికంగా మన కులాలను మనను అణగద్రొక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజాన వదలకుండా ముందుండి పెడతారు, కేసులు పెట్టుకోమనండి, కొడతారు, కొట్టుకోమనండి. కానీ మా రాజ్యం వస్తుంది, జగనన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరిని వదిలేదు లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకనే ఈ మంచి అవకాశం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఇంకా ఉత్సతంగా ఈసారి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందిని, మనకెందుకంటే ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు. ఎప్పుడు ఎక్కడ పార్టీ కార్యక్రమం, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే బయట ఎస్సీ విభాగం అనే కాదు, మెజారిటీ వచ్చేది మనవాళ్ళు. ఎందుకంటే జగనన్న కోసం ఈరోజు చూస్తున్నాం, చాలా వీక్గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తున్నాం, ఉవ్విళ్ళు వరుతా ఉన్నారు. జగనన్నను ఇంకా మోద్దాం, జగనన్న కావాలి, రావాలి, జగనన్న మరలా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన.